అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక హెల్తీ డ్రింక్ తయారు చేసుకుందామండి. అది పిల్లలకి, పెద్దలకి అందరికి ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఆడవారికి ఉపయోగపడుతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఒక క్యారెట్ కావాలి, బీట్రూట్ కావాలి, చిన్న ముక్క బీట్రూట్ కావాలి, అలాగే కీర దోసకాయ కావాలండి. వీటి మూడింటికి తొక్కు తీసేసి నీట్‌గా క్లీన్ చేసేసి పెట్టుకుందామండి. క్యారెట్టు, కీర దోసకాయ పెద్దవిగా ఉండాలండి. అంటే ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. అలాగే బీట్రూట్ మాత్రం తక్కువ క్వాంటిటీ ఉండాలి. అలాగే చిన్న నిమ్మకాయ చెక్క కావాలండి. ముందు కీర దోస, క్యారెట్టు, బీట్రూట్‌ని ముక్కల కింద కట్ చేసేసుకొని మిక్సీలో వేసి ఒక మెత్తటి పేస్ట్‌లా చేసుకుందామండి. అదే జ్యూస్ అండి. అయితే దీంట్లో కీర దోస ఉంది కాబట్టి వాటర్ ఏమీ వేయక్కర్లేదండి. కీర దోస నిండా వాటరే ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఒక మెత్తటి పేస్ట్ తయారు చేసుకొని దాన్ని ఒక పల్చటి క్లాత్‌లో వేసుకొని చూసారు కదండీ! మెత్తటి పేస్ట్ అయిపోయింది. దీన్ని పల్చటి క్లాత్‌లో వేసుకొని వడగట్టుకుందామండి. వడగట్టుకుంటే నీట్‌గా క్లియర్‌గా ఉండే జ్యూస్ రెడీ అయిపోతుందండి. అంటే ఎటువంటి పిప్పి రాకుండా చక్కగా వస్తదనమాట. ఇది వీలైతే అప్పుడప్పుడు తాగండి. వీలైతే ప్రతిరోజు తాగండి. ఎప్పుడైనా కుదరకపోతే అప్పుడప్పుడు తాగండి. ఇది చాలా చాలా హెల్తీ డ్రింక్ అండి. చాలా చాలా మంచిది హెల్త్‌కి. దీంట్లో లాస్ట్‌గా ఫైనల్‌గా నిమ్మరసం పిండుకుంటే చాలా బావుంటదండి. అలాగే నిమ్మరసం కూడా హెల్త్‌కి మంచిదండి. ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి. ఇది మాత్రం ఆడవారు తప్పనిసరిగా తాగితే చాలా మంచిదండి. మీకు నచ్చితే గనక మా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా ఈ డ్రింక్‌ని ట్రై చేయండి. చాలా బావుంటదండి. కుదిరితే ఉదయం పూట తాగండి. లేకపోతే ఒక ఈవినింగ్ 4, 5 టైంలో తాగండి. అప్పుడు చాలా చాలా బావుంటదండి. ఆరోగ్యానికి మాత్రం చాలా చాలా మంచిదండి. ఉంటాను.